వరంగల్కి వెళ్దాం. అక్కడ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనేటువంటి నినాదాన్ని ప్రజలు గట్టిగా నమ్మారు. అందుకే కాంగ్రెస్ ని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ అనుకున్నట్టుగానే 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుంది. అందులో మరీ ముఖ్యంగా మొదటి రోజు అధికారం చేపట్టిన మొదటి రోజే రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యంతో మహిళలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. చాలా మంచి అనూహ్య స్పందన కూడా లభిస్తోంది. అలాగే మహిళలందరూ కూడా తీర్థక్షేత్రాలు, సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లడం జరుగుతోంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని గండ్ర సత్యనారాయణ తెలియజేయడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ స్వామి, చెప్పండి, మహిళలు ఏ విధంగా చూస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 6 గ్యారెంటీలను సోనియా గాంధీ అయితే ప్రవేశపెట్టింది. అది కూడా 6 గ్యారెంటీలను కూడా మొత్తానికి ములుగు జిల్లా తెలంగాణలో కూడా మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రావడం జరిగింది. అక్కడ నుంచి మొదలుకుంటే ఆ ములుగు భూపాలపల్లి వెళ్ళి కూడా మొత్తం ఒక జోడో యాత్ర మాదిరిగానే పాదయాత్ర కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మొత్తం తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కూడా మొత్తానికైతే 100 రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీలు కూడా మొత్తం హామీలు నెరవేరుస్తున్న పరిస్థితి కనపడదని చెప్పవచ్చు. అట్లాగే కూడా 6 గ్యారెంటీలకు భాగంగా కూడా ఇవాళ 2 గ్యారెంటీలను కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నూతన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా మాత్రము ఇక్కడ హామీలతో పాటు కూడా నెరవేర్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఉచిత మహిళలకైతే ఉచిత ప్రయాణంతో పాటు మొత్తానికి ఇవాళ ఆరోగ్య స్టేజ్ కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే పెంచిన నేపథ్యంలో కూడా మొత్తం తెలంగాణ ప్రజలే కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలైతే ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ బస్ స్టేషన్ లో కూడా మొత్తం టికెట్లు ఆడుతున్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు అంటే మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఇవాళ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మారుమూల ప్రాంతమైన భూపాలపల్లి ఎస్ఎంసీ ప్రాంతంలో కూడా గ్రామాలలో కూడా మొత్తానికైతే బస్సు ప్రయాణం అయితే మహిళలైతే రిప్లై చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ గంగా సత్యనారాయణ మాత్రమే ఇలా జంగేడు గ్రామానికి కూడా బస్సులో కూడా వినడానికి అయితే ప్రయత్నం చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే జంగేడు బస్సు అంటే జంగేడు గ్రామంలో కూడా బస్సు అక్కడ ప్రారంభించారు. మొత్తానికి అయితే మహిళలైతే ఉచిత ప్రయాణం అయితే యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా ఒక మహిళలకు అయితే పిలిపించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అక్కడ మహిళలతో పాటు కూడా సత్యనారాయణ అక్కడ జంగేడు గ్రామంలో కూడా మొత్తానికి పల్లెల్లో కూడా బస్సు అంటే ఆర్టీసీ బస్సు అయితే ఇక్కడికైతే ప్రయాణం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మొత్తానికి ఉచిత ప్రయాణం అయితే మొత్తం చెప్పిన కోరిక మాత్రం అంటే మహిళలకు కోరిక మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగానైతే మహిళలకైతే ఉచిత ప్రయాణం అయితే ఏర్పాటు చేశారు, అదే విధంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మహిళలకైతే ఉచిత ప్రయాణం జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే బడుగు బలహీన వర్గాలకైతే మాత్రం ఆరోగ్యశ్రీ అయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచిన నేపథ్యం అయితే కనపడుతుంది. కార్పొరేట్ హాస్పిటల్లో దీంట్లో కూడా వైద్యం పేదవారికి ఏదైనా తీవ్రమైన వ్యాధి వచ్చినట్టయితే మనము ఆరోగ్యం మెరుగుపరచడానికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు అయితే యూజ్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మొత్తం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇప్పటికీ అంటే ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా మొత్తానికైతే వేములవాడ తిరుపతి సైడ్ అంటే మొత్తం అంటే వేములవాడ ఇక్కడికి పోవడానికి కూడా వరంగల్ మెయిన్ అక్కడికి పోవడానికి అయితే చాలా రవాణా సౌకర్యం దగ్గరలో ఉన్న వేములవాడ కూడా కరీంనగర్ జిల్లా నుంచి సంబంధించిన అయితే మొత్తానికైతే యూజ్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ రానున్న ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా మొత్తానికి ఇప్పుడు మేడాల జాతర కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఫిబ్రవరిలో ఉంటుంది కాబట్టి మహిళలు అయితే ఇప్పుడు మొత్తానికైతే ఎక్కువ శాతం ఆర్టీసీ ప్రయాణం ఆర్టీసీతో సురక్షితంగా చేసిందని కూడా ఇలా మహిళలు ముందుందని చెప్పుకోవచ్చు. ఇదైతే
కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక మహిళలకైతే సురక్షితమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్రతి మహిళలు కూడా ఇవాళ యూజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మహిళలైతే రేవంత్ రెడ్డికి ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు కూడా రాక కూడా ఒకసారి రావడంతో కూడా దప్పిగా తీర్చుకున్నట్టు కూడా ప్రజలకు చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది ప్రియా. అండ్ అలాగే స్వామి ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా ఫ్రీ బస్ స్కీమ్ ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు, ఏ ప్లేసెస్ లలో ఎక్కువగా రద్దీ ఉంటుంది బస్సులలో? ఎస్ స్వామి ఎక్కువగా ఫ్రీ బస్సెస్ ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు, ఏ ప్లేసెస్ లలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా బస్సు ఇప్పుడు మేడారం టు సమ్మక్క సారక్క ఇక్కడి నుంచి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మెయిన్ సెంటర్ అయిన ఇక్కడ మొత్తానికైతే 5th జోన్ గా భావించిన ఆర్టీసీ రీజనల్ గా ఇక్కడ ఆర్టీసీ డిపో ఉంటుంది. ప్రస్తుతానికైతే మేడారానికి ఇక్కడ నుంచే బస్సులు పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వేములవాడ కరీంనగర్ పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ నుంచి పోవడం జరుగుతుంది. ఇక్కడ అదే విధంగా కూడా మొత్తానికైతే ఇక్కడ మహబూబాద్ లోని కూడా భద్రకాళి మహబూబాద్ రోడ్డు భద్రకాళి తెమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఇతర జిల్లా నుంచి అంటే మహబూబాద్, వరంగల్, హన్మకొండ మొత్తంగా జనగామ జిల్లా నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి లోటు లేకుండా మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొని దైవ దర్శనాలు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యం రావడానికి కూడా మొత్తానికైతే రేవంత్ రెడ్డి అయితే అడుగులేస్తున్నారని రాహుల్ గాంధీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అడుగులేస్తున్న నేపథ్యంలో కనపడుతుంది. అభివృద్ధి ధ్యేయంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ప్రతి అడుగు కూడా ప్రజలు సాధిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మహిళలు అయితే ఇవాళ దైవం అయితే ముఖ్యంగా జేబులో రూపాయి లేకుండా కూడా రవాణా చేయొచ్చనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఈ విధంగా సౌకర్యం కల్పించడానికి ధీమతులు కూడా ఇవాళ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇలాంటి ఆర్థిక లోటు లేకుండా కూడా ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం పెట్టడం కూడా మొత్తానికి అయితే బడుగు బలహీన వర్గాలకు చెందిన మొత్తానికైతే ఉమ్మడి స్వామి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లో మేడారం జాతర రాబోతుంది. అండ్ మేడారం జాతర ఎప్పుడు వచ్చినా కూడా స్పెషల్ బస్సెస్ వేయటం అనేది ప్రభుత్వం నుంచి చూస్తూ ఉంటాం. ఈసారి ఫ్రీ బస్ స్కీమ్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఎక్కువగా బస్సెస్ వేసే అమల్లోకి తీసుకొస్తారా, లేదంటే ఫ్రీ బస్ కాబట్టి ఉన్న వాటితోనే సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉందంటారు? స్వామి ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా మేడారం జాతర త్వరలో రాబోతుంది. ఎప్పుడు గానీ మేడారం జాతర వచ్చిందంటే స్పెషల్ బస్సెస్ వేస్తూ ఉంటారు. ఈసారి ఫ్రీ బస్ స్కీమ్ ఉన్న నేపథ్యంలో ఫ్రీ బస్సెస్ ఉంచుతారా, లేదంటే ఎక్స్ట్రా బస్సెస్ వేస్తారా, లేదంటే ఉన్న వాటితోనే సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ప్రియా మొత్తానికైతే మేడారం జాతరకు ఇంతకుముందు గతంలో కూడా ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ కూడా డిపో వద్ద కూడా ఒక ఫ్యామిలీకి అయితే ఏ విధమైన ఉండేదంటే సౌకర్యం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీ పాస్లు కావచ్చు, లేకపోతే మేడారానికి హన్మకొండ కావచ్చు, నర్సంపేట మేడారానికి కావచ్చు, ఇంకా సెంటర్ డిపోల వద్ద నుంచి కూడా డైరెక్ట్ గా ఒక ఫ్యామిలీ కుటుంబానికి అయితే ఒక ఈచ్ వన్ క్యారెట్ 500 గంటల ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా బస్సులు కూడా గ్రామాలలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొనే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రవాణా కూడా ఎక్కువ శాతం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే గతంలో చూసుకుంటే ఇప్పటికైతే చాలా అంటే ఎక్కువ శాతం మేడారం జాతరకే కావచ్చు, మొత్తానికి అయితే సమ్మక్క సారక్కను దర్శనం చేసుకోవడానికి ఇటు రాజన్న దర్శనం చేసుకోవడానికి చాలా రద్దీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉచిత ప్రయాణం ఇప్పుడు ఇవాళ మహిళలకు ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పించడంతో కూడా మహిళలైతే ఉత్సాహంతో కూడా దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పోల్చుకుంటే ఇప్పుడు చాలా అంటే ఎలాంటి అంటే రుసుము అంటే ఎలాంటి ఛార్జీలు లేకుండా కూడా ఇవాళ ప్రయాణం చేయవచ్చు అనే ధీమతో కూడా ఇవాళ ప్రజలు ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక కుటుంబంలో కూడా ఇవాళ ఇద్దరు ఒకరు లేదా ఛార్జీలు తప్ప మొత్తం మిగతా వారందరికీ కూడా వెళ్లిపోయే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దీంతో కూడా ఇక్కడ దైవ దర్శనాలు కావచ్చు, ఇటు సమ్మక్క సారక్క మేడారం జాతర కావచ్చు, ఇంకా కిటకిటలు ఆడే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు ప్రియా.